హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంతోష్నినే. రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రారంభం మొదలు జరిగే పూజల నుండి తృతీయోధ్యాయం వరకు చూశారు కదా. ఈ వీడియోలో చతుర్థోధ్యాయం ప్రారంభమవబోతుంది. ఇది శ్రీ స్కాందాపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ ప్రారంభ. తతస్తాదుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యోస్వనగరం పతి. భగవద్బంధులారా, పిదపై ఇద్దరు షావుకారులు కూడా తమ ఇంటికి ప్రయాణమై పడవ పైన వెళ్తున్న సమయం లోపల ఒక రోజు నాడు ఉదయం సమయం లోపల పడవను ఒడ్డులోకి పట్టించి నిత్య కృత్యములు నెరవేర్చుకునేసరికి ఆ పడవ పైన ఒక సన్యాసి కూర్చున్నాడట. అప్పుడు ఆ ఇద్దరు షావుకారులు కూడా పడవ దగ్గర చేరుకున్న సమయం లోపల ఆ సన్యాసి నవ్వుతూ, నాయనా వైశ్యులారా, మీరేమో చాలా సంతోషంగా ఉన్నారు, పడవనేమో చాలా బరువుగా ఉన్నది, అందులో ఏముంది అని చెప్పి అడిగిన వారినట. మీదపై ఇద్దరు షావుకారులు కూడా ధనము వచ్చిందన్న గర్వంతో ఉన్నవారు గనక పరిహాసంతో నవ్వుతూ, ఏమయ్యా సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా, మా ధనము దొంగిలించడము చూచుంటివా, అయినా కూడా మా పడవ లోపల ఆకులు తీగలు తప్ప మరేమి లేమని తెలియజెప్పిన వాయనట. అది విన్నటువంటి సన్యాసి, నాయన, కోరుకున్న వారి కోరుకున్న ఫలము తదాస్తు అని చెప్పని కొంచెం దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా జపం చేసుకోసాగినట. వైశ్యులు కూడా పడవ ఎక్కి చూడగా తెల్లవైన వారినట. పడవ లోపల సంచులన్నీ ఉన్నవి గాని ధనము లేకుండా ఆకులు తీగలు తప్ప మరేమి లేవట. అది చూచి ఇద్దరు కూడా మూర్ఛవయ్యి తెలివి తెచ్చుకొని ఏడుస్తున్న సమయం లోపల కాసేపటికి అల్లుడు మామగారితోని, అయ్యో మామగారు, ఇప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం, ఇదంతా ఆ సన్యాసి యొక్క మహత్యమనగా పరుగు పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి అతని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానంతోని అవివేకంతోని అహంకారంతోని పరిహాసముగా మాట్లాడాము, మా తప్పులు క్షమించు స్వామి చెప్పి అనేక విధములుగా ప్రార్థన చేసిందట. అప్పుడు ఆ యొక్క సన్యాసి, నీకు ఒకనొక సమయం లోపల సంతానం లేదు, సత్యనారాయణ స్వామికి నమస్కరించావు, సంతానం కలిగింది, పూర్తిగా మర్చిపోయావు, ఇక్కడైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత వ్రతము చేయమని చెప్పి అనేక రకాల దీవెనలు ఇచ్చి ధనమంతా ఇచ్చివేసి అక్కడిని అదృశ్యమైపోయిందట. పిదప పడవ ఎక్కి చూడగా ధనమంతా ఎక్కడిదక్కడ ఉండడు. సంతోషించిన వారే తమ గ్రామానికి ప్రయాణమేరట. కొన్ని రోజులకు గ్రామానికి చేరుకున్న సమయంలో పడవను ఒడ్డులకు పట్టించి ఒక సేవకుడిని పిలిచి, నాయనా, మేము వచ్చినట్టుగా మా ఇంటికి వెళ్ళి మా భార్య బిడ్డకు తెలిపిరమ్మని పంపగా ఆ సేవకుడు ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజున వారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుందట. అతని ఇంట్లోకి వెళ్ళి చెప్పే సమయం లోపల వ్రతము పూర్తి అయిపోయింది. లీలావతి తీర్థము ప్రసాదం స్వీకరించింది. కళావతి తీర్థము తీసుకుందామనుకునే సమయం లోపల సేవకుడి ఇంట్లో పడి వెళ్ళిపోయి, అమ్మా లీలావతమ్మ, చాలా చక్కని శుభవార్త, ఈ భర్త అల్లుడు వచ్చారు, పడవ ఇప్పుడే రేవు చేరిందని తెలియజెప్పిన వాయనట. పాపం కళావతి తన భర్తను చూడక చాలా సంవత్సరాలైంది గనక భర్తను చూడాలనేటువంటి సంతోషం లోపల సత్యనారాయణ స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదము కూడా తీసుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందట. ఎప్పుడైతే వ్రతము అయ్యేంత వరకు ఉండి తీర్థ ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళిపోయిందో స్వామి కాస్త అలిగిన వాడై అందరూ చూస్తూ ఉండగానే పడవను ఆమె భర్తను మాత్రం తీరంలోపనే ముంచివేసిన వాయినట. అది చూసి అందరూ దుఃఖింపసాగని పాపం కళావతి తన భర్త లేకుంటే తన జీవితం కూడా వ్యర్థమనుకోని తాను మరణానికి సిద్ధమవుతున్న సమయం లోపల భగవంతుడు కరుణామయుడు గనక శరీరవాణి ద్వారా, అమ్మా కళావతి, నీ దగ్గర ఏ దోషము లేదు, నీవు వ్రతము అయ్యేంత వరకు ఉండి తీర్థము ప్రసాదం స్వీకరించకుండా వచ్చావు, నీవు గనక ఇంటికి వెళ్ళి అవి స్వీకరించి వస్తే నీకంతా మేలని చెప్పనగా పరుగున ఇంటికి వెళ్ళి స్వామికి నమస్కరించి తులసి దళం సమర్పించి తీర్థ ప్రసాదం స్వీకరించి అక్షర శిరస్సు పైన ధరించి వచ్చే వరకు ఆమె భర్త పడవ కూడా పైకి తేలి ఉండట. అప్పుడు అందరూ ఆనందించి అప్పుడు కళావతి, తండ్రి ఇక ఇంటికి వెళ్దామనగా ఆయన వెళ్లకుండా అదే తీరం లోపల ఉండి మరునాడు స్నాన సంధ్య అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ తీరం లోపలనే సత్యనారాయణ వ్రతం చేసి పిమ్మడ సుఖంగా ఇల్లు చేరుకున్న వాండట. అది మొదలు ఆ షౌకారి ప్రతి నెల పౌర్ణమి కూడా వ్రతము చేస్తూ ధన ధాన్యాలతో మనవరాలతో సుఖంగా ఉండి చివరికి సత్యలోకాన్ని చేరుకున్న వాడటం. శ్రీ స్కాందాపురాన్ని
रेवाखंडे सत्यनारायण व्रतकथायां चतुर्थोऽध्याय समाप्तः। श्री रमा सत्यनारायण भगवान की जय। श्री रमा सत्यनारायण स्वामी की जय। अक्षतान् समर्पयामि, पुष्पैः पूजयामि, नारिकेलफलं समर्पयामि। सम्राजन्त विराजन्त विस्तीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रश्रया मुखेतया मासगं सुदामसी नीलादित्य। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.